ఇప్పుడు ఇన్ని సినిమాలు చేశారు, ఇప్పుడు వరుసగా ఇంకా కొత్త కొత్త దర్శకులతో చేస్తున్నారు, కొత్త కొత్త కథలు చేస్తున్నారు. ఈ సినిమా వచ్చినప్పుడు అబ్బా ఈయన దగ్గర ఈ పాయింట్ ఒకటి భలే ఉందే అని దర్శకుని చూసా, సినిమాలో ఏదైనా చూసి అట్లా ఇంప్రెస్ చేసింది ఏదైనా ఉందా సార్? మెయిన్ రచనే, ఐ మీన్ స్క్రిప్టింగ్ నాకు ఈ విధమైన కథ తీసుకోవటం, దానికి సంబంధించిన రచన, అంటే డైలాగ్ అనొచ్చు, నువ్వు సీన్ అనొచ్చు, ఏమైనా అనొచ్చు, ఎనీథింగ్ కదా. స్క్రీన్ ప్లే ఆల్సో ఇట్ నాట్ ఏ జోక్ కదా. సో వాటిలో నాకు బాగా నచ్చాడు అతను. ఓకే, కొత్తగా ఇప్పుడున్న జనరేషన్కి ఏం జరుగుతుంది, దీంట్లో మనం కొత్త కథ ఎలా చెప్పాలి, ఓకే, ఆ విధంగా అతను ఈజ్ బెటర్. పైగా సుకుమార్ తెలుసు కదా, నాన్నకు ప్రేమతో చేశాను నేను, పుష్ప, మన సుకుమార్ ఉన్నాడు కదా, సుకుమార్ దగ్గర వర్క్ చేసేస్తాను. అప్పటి నుంచే నాకు తెలుస్తాను. మీకు కొంతమంది డైరెక్టర్లు ఉన్నారు, ఖచ్చితంగా సార్ ఉంటే మా సినిమాలు బాగుంటుందని సార్ కోసమే క్రియేట్ చేసి మరి పాత్ర పుట్టించి అట్లాంటి వీరాభిమానులు ఉన్నారు. అంతేనే కదా, భగవంతుడు ఇచ్చే అదృష్టం. ఒక చిన్నదనుకుంటే సినిమా మొత్తం ఉండే పాత్రలు ఉన్నాయి సార్కి, లేదు ఖచ్చితంగా సార్ని ఎక్కడైనా పెట్టాలని చెప్పేసి ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఎస్, సుకుమార్ ఎందుకు తెలియదు సార్ మనకు. మన సినిమాలు చూసి పక్క లాంగ్వేజ్లో అడుగుతున్నారు కొద్ది. సర్లేరు నీకెవరు ఉంది, మహేష్ అబ్బాయి మహేష్తో మీరు ఆ ట్రైన్ ఎపిసోడ్ ఉంది చూడు, అవును, నన్ను తమిళనాడు అడగనాడు లేడు. సార్ ఎట్లా చేశారు సార్ మీరు అది, మహేష్ సార్ కూడా ఎట్లా సార్ అంటాడు. ఒకడంటాడు వచ్చి, సార్ జులై ఒక పடம் నా పత్తే సార్, అందులో గంట కొట్టాలంటే ఇలా, కొట్టేయాలంటే ఇలాగా. ఇవన్నీ వాళ్ళు చెప్తున్నారు మనకి, వేరే భాషల వాళ్ళు కదా. మీ కన్నడలో కూడా అందరూ చూస్తారు మన సినిమా. డబ్బింగ్ సినిమాలు వచ్చేసాయి కదా, బాగా అదృష్టం అది. అదే ఏమైనా స్వామి, ఎంత గొప్పగా మనం రచన చేసినా నిజంగా దాన్ని పలికించే వాళ్ళు ఒక ఎమోషన్తో మనం డైలాగ్ రాస్తాం, ఆ విరుపు, ఆ బలం ఆ డైలాగ్లో లేకపోతే బాధ అనిపిస్తుంది రాసే వాళ్ళకు. బా నేను ఇట్లా కాదుగా రాసింది ఇదని, ఇట్లాంటి వాళ్ళ చేతిలో పడ్డం ఇంకా మంచిది. వీళ్ళు బాగా చెప్పడం కాదు, ఇంప్రొవైజ్ చేసి మరి నేను ఇది అనుకుంటే ఇంది ఇచ్చాడే అని చెప్పి. అదే సార్, అది యాక్చువల్లీ ఇలాంటివి జరిగాయి కూడా సార్. నేను రైటర్గా ఇంతకుముందు డెబ్యూ రైటర్గా చేసినప్పుడు కూడా చాలా సార్లు ఆ ఫీల్ అయ్యేవాడిని కదా. అయ్యో నేను ఇచ్చింది రాసింది అంటే కొన్నిసార్లు ఏమయ్యేదంటే సార్, రైటరు నువ్వెందుకు సెట్లో అని కూడా కొంతమంది నన్ను రానిలేదు యాక్చువల్లీ. రైటరే కదా చెప్పాలి. సో నేనేంటంటే సెట్లో నేను ఉంటే నాకు తెలుసు కదా, నేను ఒక సెన్స్లో రాశాను కదా, అది చెప్పించేవాడిని కదా, అలా చెప్పాలని అట్లీస్ట్ నా ఇంటెన్షన్ చెప్పేవాడిని కదా స్వామి. సో అది తర్వాత నేను డబ్బింగ్లో చెప్పించుకోవాల్సి వచ్చింది. ఎవడవాడు ఇప్పుడు ఇంటర్వ్యూలో వద్దు కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఎవడు రైటర్ని బయటకు పంపమన్నవాడు ఎవడో చెప్పమను. ఏమండి, నాకు జంజాల గారి దగ్గర నుంచి, ముళ్ళపూడి వెంకటరమణ గారి దగ్గర నుంచి, ఇవాళ అనిల్ రావుపూడి వరకు, లేదు అసలు దివాకర్ బాబు, మనం ఎస్వికృష్ణారెడ్డి సినిమాలన్నీ దివాకర్ బాబు కానీ, ఈవీవి సినిమాలకి 10-11 మంది రైటర్లు కానీ, కాశీ విశ్వనాథ్ కానీ, వీళ్ళందరూ సెట్లోకి వచ్చి నాతో సీన్ ఉంది అని అంటే వాళ్ళు వచ్చి ఇట్లా కూర్చునేవాడు. అబ్బాయి నమ్మాలి, ఒక మాట గుర్తు చేసుకుంటాను, ఇఫ్ యూ పర్మిట్ మీ. జంజాల గారు షార్ట్ తీస్తూ ప్రసాద్ అంటే సార్ టేక్, ప్రసాద్ టేక్ అంటున్నాడు, టేక్ రెడీ ఎస్ ప్రసాద్ అని, స్టార్ట్ కెమెరా యాక్షన్. యాక్చువల్ కట్టారు అప్పుడు చేయడు ఆయన, కట్ ఆహనా పెళ్ళంట్లో టపా మన కింద దూకుతా, యాహూ అని ఆమె లవ్ చేస్తుంది, బైక్ మీద పల్టీ కొట్టి మరి దూకుతారు, పల్టీ కొట్టి దూకుతాను కదా పృథ్వీ, ఆ బురదలో పడతాను కదా, పడి ఇట్లా లెగిసా, అంత బురద కట్ చెప్పట్లా జంజాల్ గారు. ఓకే, ఎక్స్పెక్ట్ చేశా పడతానని అన్న ఆయన, ఎస్ ప్రసాద్ నాకు తెలుసు నువ్వు ఏదో ఒకటి అంటావని అని ఒక మంచి మాట అనేవారు జంజాల్ గారు. కట్ ప్రసాద్, ఈ డైలాగ్ నేను రాసినప్పుడు కన్నా నువ్వు చెప్పినప్పుడే బాగుంది. అది అట్లా వస్తే దర్శకులకి ఏంటి ఆస్కార్ అవార్డు ఇచ్చినట్టు జంజాల్ గారు ఆ మాట అంటాం, ఒక ఆస్కార్ తీసుకున్నంత ఆనందం నాకండి, ఊరికే సరదాగా చెప్పుకున్నాను.